నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పుంటా. ఏ షిప్‌లో చూసినా మనోళ్ళే పనిచేస్తున్నారు. మన వాళ్ళకిప్పుడు ఎక్కడ డాలర్‌లొస్తాయో అక్కడికెళ్ళిపోవాలన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. అది అత్యంత దారుణమైనటువంటి దేశం ఉగ్రవాదులు దాడులు జరిగే దేశాలకు గూడా ఎళ్ళిపోతున్నారు. ఎంతో కొంత లంసమ్ అమౌంట్ సంపాదించుకోవాలన్నట్టు. ఈ లంసమ్ అమౌంట్ కాన్సెప్టే నౌకాయానంలో ఉపయోగపడింది. ఎదురు డబ్బులిచ్చి మరి ఉద్యోగాలకెళ్తున్నారు. షిప్పుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ ఈ దాడుల సందర్భంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి ఒడెస్సా ఓడరేవు నుంచి బయలుదేరిన వాణిజ్య నౌక మీద జరిగిన దాడిలో 4 భారతీయులు సహా 10 మంది మృతి చెందారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో. ఇప్పటిదాకా మొన్న ఇరాను దీంట్లో జరిగింది కానీ అక్కడి నుంచి వచ్చే షిప్పుల్లో కూడా మనోళ్ళు ఉంటున్నారని ఇప్పుడే తేలేదు. దాడిని సోమవారం భారత్ ఖండించింది. వాణిజ్య నౌకల మీద దాడులు చేసి అమాయక పౌరుల ప్రాణాలు తీయడం ఘోరమైన విషయమని దాన్ని నివారించాలని పేర్కొంది. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారని వెల్లడించలేదు. ప్రమాద సమయంలో నౌకలో 5 భారతీయులు సహా 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ 5గురిలో 4 మృతి చెందితే 5వ వ్యక్తి విషం పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఎంవి గోల్డెన్ లియో అనే నౌక మీద శనివారం ఈ దాడి జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. తమ జలాల్లో ప్రయాణికుల నౌక మీద రష్యా దాడి చేసిందని, సిబ్బందిలో సిరియాతో పాటు భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా చెప్తున్నారు.